మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రీం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. మీకోసము చాలామంది ఏంటంటే గురువుగారు మరి మేము మంత్రోపదేశం తీసుకునేటువంటి పరిస్థితుల్లో లేము, మాకు ఏదైనా ఒక మంత్రం ఇవ్వండి, ఒక వీడియో చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ నేను చాలా స్పష్టంగా నేను మీకు నవదుర్గ అంటే ఏ శక్తికి సంబంధించినటువంటి ఏ మాతకు సంబంధించినటువంటి మంత్రమైనా కూడా ఒకటే ఉండదు, చాలా రకాలుగా ఉంటుంది. కొన్ని మంత్రాలు సులభ సాధ్యంగా చేసుకునేటువంటి విధంగా ఉంటాయి, కొన్ని చేస్తే శక్తి ఉత్పన్నం తక్కువ అవుతుంది, కొన్ని చేస్తే ఎక్కువ అవుతుంది. ఇలా ఇదంతా ఒక సంపుటీకరణ, ఒక సిస్టమేటిక్గా ఉండడం జరుగుతుంది. అయితే మీకోసం ఒక మంచి మంత్రం ఇస్తున్నాను. అయితే మీరు ముందుగా గ్రహించాల్సింది ఏంటంటే ఉపదేశము తీసుకోలేనటువంటి స్థితిలో ఉండేటువంటి వాళ్ళు మాత్రమే ఇది చేసుకోండి. ఉపదేశం తీసుకునేటువంటి స్థితిలో ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా మంత్రోపదేశం తీసుకోవాలి. ఎందుకు గురుగారు? మంత్రము ఫలించాలంటే దానిలో ఉండేటువంటి మంత్రాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే విధానం ఉండాలి. సబ్జెక్టు బ్రెయిన్లో ఉంటే సరిపోదు బేట, దాన్ని ఇంప్లిమెంటేషన్ కావాలి. ఆ స్థితి ఉంటేనే మీరు చేయగలుగుతారు. ఒక పిల్లవాడు ఎగ్జామ్ చాలా చక్కగా ప్రిపేర్ అయ్యాడు, ఎంతో అద్భుతంగా సబ్జెక్టులు నేర్చుకున్నాడు, కానీ ఎగ్జామ్లో ప్రజెంటేషన్ కనుక సరిగ్గా లేకపోతే రిజల్ట్ రాదు. నేర్చుకోవడం వేరు, ప్రజెంటేషన్ చేయడం వేరు. మీకు మంత్రాలు ఏంటి, ఏముంది బిడ్డ, ఎక్కడైనా దొరుకుతాయి. మీకు యూట్యూబ్లలో దొరకవచ్చు కదా, లేదా ఎక్కడైనా పుస్తకాలు ఉంటాయి, అవి ఎవరో చెప్పాల్సినటువంటి అవసరం లేదు, తీసుకొని మీరు సాధన చేయొచ్చు. అలా కాదు కదా, ఆ మంత్ర విధానం తెలిసినప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు, లేకపోతే టైం వృధా అవుతుంది మీకు. కొంతమంది మాల వేసుకుంటారు, 41 రోజు జపం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఈ మంత్రం ఇప్పుడు ఆంజనేయుని మాల వేసుకుంటారు, ఓం శ్రీ రామదూతాయ నమః అనుకుంటారు. అసలు ఎలా సంధించాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, ఇక్కడ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అదొకటే కదా, అక్కడ పూజ చేస్తారు, నైవేద్యాలు పెడతారు, రకరకాలుగా చేస్తారు. కానీ ఫలితం రావాలంటే పూజ సరిగ్గా చేయకపోయినా, నైవేద్యాలు పెట్టకపోయినా, మీరు అక్కడ కూర్చొని మంత్రము చేసేటువంటి విధానం పర్ఫెక్ట్గా ఉంటే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. ఏది చేయకపోయినా రిజల్ట్ వస్తుంది. మరి మీరు మండలం రోజులు చేస్తారు, మీకు విధానాలు తెలియదు, టైం వృధా అయినట్టే కదా. మళ్ళీ ఏంది, మళ్ళీ ఇంకా మీకు మదనం లోపల, నేను ఇది ఇంత చేశాను, నాకు రిజల్ట్ రావట్లేదు, రిజల్ట్ రావాలి కదా, ఇలా ఉంటుంది. కనుక మీరు సిస్టమేటిక్గా మంత్రోపదేశంలో ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఎక్కడో నదిలో జనరల్గా మంత్రోపదేశాలు ఎలా ఇస్తారు అంటే, ఒక స్నానం చేయించేసేసి ఒక నదిలో పారే నీళ్ళలో కూర్చుండబెట్టి ఒక్కొక్క విధానం ఉంటుంది, తర్వాత చెవులో చెప్పే విధానం ఒకటి ఉంటుంది. ఎవరు ఎన్ని రకాలుగా మంత్రోపదేశాలు ఇచ్చినా చేసే విధానం మీకు తెలియకపోతే మీకు రిజల్ట్ రాదు. రకరకాలుగా ఇవ్వచ్చు. ఏది వేద సిస్టంలో ఒక రకంగా ఉంటుంది, తాంత్రికంగా ఇంకొక రకంగా ఉంటుంది, ఇలా రకరకాలుగా ఉంటాయి. అయితే ఇక్కడ మీకు చెప్పొచ్చేది ఏంటంటే మ్యాక్సిమం మీరు మంత్రోపదేశం తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలా కుదిరినప్పుడు ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్రాన్ని మీరు చేసుకోండి. మనస్ఫూర్తిగా ఆ గురుదత్తే మీకు ఈ మంత్రోపదేశం చేసిండని భావన చేసుకొని మీరు చక్కగా చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ అంటే పరంపరగానే ఇచ్చేస్తున్నాం. గురుదత్తే అందరికీ లీడర్, ఆయన టీం లీడరు. ఇక ఈ నవదుర్గ ఉపాసనకు వచ్చినట్టయితే మొదటి 3 రోజులు, ఫస్ట్ 3 రోజులు ఏమవుతుంది, శక్తి ఆరాధన ఉంటుంది. తర్వాత 3 రోజులు లక్ష్మీ ఆరాధన ఉంటుంది. తర్వాత 3 రోజులు సరస్వతికి సంబంధించినటువంటి ఆరాధన ఉంటుంది. అంటే వీటిని కలిపే మనము దుర్గా అని చెప్పేసి అనడం జరుగుతుంది. అంటే ఒక దుర్గామాత అని మనం పెడుతున్నాం, కానీ మనం ఆరాధన రకరకాలుగా ఉంటుంది. ముందు శక్తి, తర్వాత ఐశ్వర్యము, తర్వాత జ్ఞానము, ఈ మూడింటిని కూడా మనం కలిపి చేసుకోవడం అనేది జరుగుతుంది.
ఇక్కడ అంటే ఏంటి, మొదట పార్వతి, తర్వాత లక్ష్మి, తర్వాత సరస్వతి సిస్టర్ని మనం చేసుకుంటాం. ఈసారి ఏం జరుగుతుంది అంటే, ఈసారి నవరాత్రులు 7th వస్తున్నాయి కదా, 9 రోజులు జరగాలి. అంటే 15th రోజు చివరి రోజు కావాలి. కానీ ఒకటే రోజు 2 తిథులు వస్తున్నాయి కనుక ఇక్కడ 14కే కంప్లీట్ కావడం అనేది జరుగుతుంది. ఇది ఒకరోజు 2 తిథులు రావడం మూలన జరుగుతుంది. అయితే ప్రాంతాల వారీగా ఈవెన్ అంటే ఈ పండుగ దసరా పండుగ ఈరోజే చేసుకోవాలి, లేకపోతే సంక్రాంతి పండుగ ఇలా వచ్చింది, దీపావళి పండుగ ఈరోజే చేసుకోవాలి, అలా చేయకూడదని చెప్పేసి జ్యోతిషాలలో కొంత చిన్న భేదాల వల్ల డిస్కషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో దీన్ని అంతటినీ కూడా మీరు మనసులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు మంత్రోపాసన కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది మాత్రమే ముఖ్యం. ఆయా సందర్భాలలో అంటే ఆయా అక్కడ మీ ఏరియాలో ఎలాగైతే ఉంటుందో దాని ప్రకారమే మీరు వెళ్ళండి. ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పేటువంటి నవదుర్గ ఉపాసన ఎలా చేయాలి అంటే, మీరు నైవేద్యాల మీద కానీ ఇంకో దానిపైన మీరు మనస్సు పెట్టబాకండి. పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏది ఇచ్చినా వాళ్ళు స్వీకరిస్తారు, స్పష్టంగా చెప్పబడింది. దాని మీద కాదు మీరు మైండ్ పెట్టాల్సింది, మంత్రం మీద మీ సమస్యను మీరు చెప్పుకోండి. ఫస్ట్ మంత్రోపాసన చేసేటప్పుడు మరి ఎక్కడ మనము బయటనే చేయాలా, టెంపుల్లోనే చేయాలా, ఇంట్లో చేయాలంటే శుభ్రంగా ఇంట్లోనే చేసుకోండి. ఇంట్లో చేయడమే మంచిది, ఉత్తమం. ఇంట్లో చేయడమే ఉత్తమం. శుభ్రంగా మీరు పూజ గది ఉంటుంది కదా, పూజ గదిలోకి వెళ్ళి చక్కగా మీరు దీపారాధన చేసి గణపతికి, గురుదత్తకి నమస్కారం చేసుకొని మీ సంకల్పం చెప్పుకొని మంత్రం చదువుకోండి. అది బెస్ట్ ప్రాసెస్. ఇక పూజ గది లేదు, కొంతమంది పైన చెక్క లాంటిది పెట్టేసేసి వాటిపైన దేవతా విగ్రహాలను కానీ ఫోటోలు కానీ పెడతారు. అక్కడ మీరు దీపారాధన చేసి ఆ కింద కూర్చొని చేసుకోండి. లేదా అక్కడ దీపారాధన చేయండి, ఓ చైర్లో వచ్చి కూర్చొని ప్రశాంతంగా కూర్చొని సంకల్పం చెప్పుకొని మంత్రం చదువుకోండి. మీరు అలా కూడా మీరు ఈ మంత్రాన్ని చేయొచ్చు. సంకల్పం మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. తర్వాత చాలా శక్తివంతంగా చేయండి. ఎన్ని మాలలు చేయొచ్చు అంటే ఎన్ని మాలలైనా చేయొచ్చు. 1 నుండి మొదలుపెట్టి 10 మాలల వరకు చేయొచ్చు. ఇంకా ఎక్కువ కూడా మీకు ఓపిక ఉంటే చేయొచ్చు. మీరు ఈ మంత్రం నోటెడ్ అయిన తర్వాత నిరంతరం మనసులో కూడా అనుకోవచ్చు. మీరు ఉదయము సాయంత్రము ఈ 9 రోజులు చేసుకోవచ్చు. అంటే ఉదయము 10 మాలలు చేయాలంటే ఉదయం 5 మాలలు, సాయంత్రం 5 మాలలు, అది మీ సమస్యను బట్టి మీరు చేసుకోండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మంత్రం వల్ల ఖచ్చితంగా శక్తి అనేది ఉత్పన్నమవుతుంది. మీకు తెలిసి చేసినా తెలియక చేసినా, మీరు సిస్టమేటిక్గా చేసినా ఆ సిస్టమ్ అనేటువంటిది పరిపూర్ణంగా తెలియకపోయినా మీకు కొంత శక్తి అనేది వస్తుంది. పరిపూర్ణంగా తెలిస్తే వచ్చేటువంటి శక్తి మీకు 100% అయితే, ఈవెన్ మీకు 20%, 30% మీకు ఎనర్జీ రిలీజ్ అయినా కూడా మీ సమస్య వైపు వెళ్ళడం అనేది జరుగుతుంది, తీర్చడం అనేది జరుగుతుంది. కనుక మనస వాచ కర్మన ప్రశాంతంగా మంచి మనసుతో చేసుకోండి. భార్యాభర్తలు ఒక ఇంట్లో విపరీతమైనటువంటి సమస్యలు ఉన్నాయంటే భార్యాభర్తలు కలిసి చేసుకోండి. భర్త ఇద్దరు చేసుకోండి. ఇంకా ఎనర్జీ అనేది విపరీతంగా పెరగడం జరుగుతుంది, అది మీకు మంచి జరుగుతుంది. ఇక మంత్రము సాక్షాత్తు ఆ గురుదత్తే మీకు ఇస్తున్నట్టు మీరు భావించండి. ప్రశాంతంగా మీరు ఈ మంత్రాన్ని వినండి. ఓం హ్రీం దుం శ్రీం దుం ఐం దుం నవదుర్గాయై గం గం దుం దుం హుం ఫట్ నమః. ఓం హ్రీం దుం శ్రీం దుం ఐం దుం నవదుర్గాయై గం గం దుం దుం హుం ఫట్ నమః. ఇది మంత్రము. చాలా స్పష్టంగా మీరు రాసుకొని ఆ భగవంతుడే, ఆ గురుదత్తే మీ కటాక్షించాడని భావించుకొని ఆయనకే మీరు నమస్కారం చేసుకొని చక్కగా ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయండి. ప్రతి ఒక్కరూ చేయండి. క్యాస్ట్తోని సంబంధం లేదు. మరీ చెప్తున్నాను బిడ్డ, నేను మరీ చెప్తున్నాను, క్యాస్ట్తోని కానీ అసలు దేనితోని సంబంధం లేదు. మీరు ఏ క్యాస్ట్ అనేది సంబంధం లేదు, మీరు ఏ రిలీజియస్ సంబంధం కూడా లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా కొంతమంది గురుగారు అని చెప్పేసి మంత్రోపదేశాలు తీసుకుంటున్నారు. మీకు ఇది కావాలని కోరుకొని చక్కగా మంత్రోపాసన చేయండి. ఏదైనా బ్లాక్ మ్యాజిక్, ఏదైనా ఇబ్బందులున్నా, ఆర్థిక సమస్యలున్నా, వాస్తు దోషాలున్నా, ఎలాంటిది ఉన్నా కూడా మీరు చేయండి. మీరు
9 రోజులు చేసి ఆపండి, లేదా కంటిన్యూషన్ చేసుకుంటే 21 డేస్ చేసి ఆపేసేయండి. మీకు అంతవరకే పర్మిషన్. ఎందుకంటే ఇది చాలా శక్తివంతమైనటువంటి మంత్రము. ఈ మంత్రం వల్ల మీకు కొన్ని అనుభూతులు, కొన్ని విషయాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అది మంత్రోపాసన ఒక సిస్టమేటిక్గా ఉపదేశం తీసుకున్నట్టయితే అది వేరే ఉంటుంది. కనుక మీరు 21 డేస్ చేసుకొని ఆప్ చేయండి. మీకు ఎలాంటి నష్టం జరగదు, పైపెచ్చు మేలే జరుగుతుంది మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.